హార్మోన్ డిస్రప్టర్స్ ఈ మధ్య కాలంలో చాలా వరకు అనారోగ్యానికి కారణమవుతున్నవి ఈ హార్మోన్ డిస్రప్టర్స్. వెల్కమ్ టు మాస్టర్ హోమియో కేర్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్. నేను డాక్టర్ సుష్మిత. ఇవాళ మనం హార్మోన్ డిస్రప్టర్స్ గురించి మాట్లాడుకుందాము. బేసిక్గా మన బాడీలో న్యాచురల్గా హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి మన శరీరం నార్మల్గా ఫంక్షన్ అవ్వడానికి ఉపయోగపడే వాటిని హార్మోన్స్ అంటారు. దాన్ని డిస్టర్బ్ చేసే వాటిని హార్మోన్ డిస్రప్టర్స్ అంటారు. రోజువారీ వస్తువుల్లో మనకి 3 రకాలుగా మనం వీటికి ఎక్స్పోజ్ అవుతున్నామండి. అందులో తీసుకునే ఆహారంలో కానీ, నీళ్లలో కానీ, వాసనల ద్వారా కానీ, స్కిన్ మీద అప్లై చేసే ప్రోడక్ట్స్ ద్వారా కానీ, ఈ మూడిటి ద్వారా మనం హార్మోన్ డిస్రప్టర్స్కి ఎక్స్పోజ్ అవుతున్నాము. తినే ఆహార పదార్థాల ద్వారా అంటే ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ, వేడివేడి ఫుడ్ తీసుకెళ్లి ప్లాస్టిక్ బాక్సెస్లో కానీ, అల్యూమినియం ఫాయిల్లో, ప్లాస్టిక్ కవర్స్లో పెట్టడం, లేదా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఎక్కువగా వాడటం, నాన్ స్టిక్ కుక్వేర్ ఎక్కువగా వాడే వాళ్ళకి, అల్యూమినియం వెజల్స్లో ఎక్కువగా వాడే వాళ్ళకి కూడా ఈ హార్మోన్ డిస్రప్షన్ జరుగుతుంది. స్మెల్ వచ్చేసరికి కార్ ఫ్రెషనర్స్, రూమ్ ఫ్రెషనర్స్, డియోడరెంట్స్, పర్ఫ్యూమ్స్, రోల్ ఆన్స్, వీటన్నిటి ద్వారా కూడా ఆ స్మెల్ నుంచి ఈవెన్ మనకి బట్టల్లో వాడే స్మెల్ రావడం కోసం కొన్ని లిక్విడ్స్ వాడుతూ ఉంటారు. దాని ద్వారా కూడా హార్మోన్ డిస్రప్షన్ జరుగుతుంది. స్కిన్ మీదకి వచ్చేసరికి చాలా చీప్ క్వాలిటీ మేకప్ ఐటమ్స్, లిప్స్టిక్స్, లోషన్స్, బాడీ లోషన్స్, క్రీమ్స్, ఈవెన్ నెయిల్ పాలిష్, వీటన్నిటి ద్వారా కూడా మన స్కిన్ నుంచి అది అబ్జార్బ్ చేసుకుని హార్మోన్ డిస్రప్షన్ జరుగుతుందండి. ఈ హార్మోన్ డిస్రప్షన్ మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది పిల్లలండి. ఎందుకంటే ఎదిగే వయసులో హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో గనక వీటి ఎక్స్పోజర్ వల్ల ఈవెన్ పాలియస్టర్ క్లోదింగ్ 14 years లోపు పిల్లలు గనక రోజు పాలియస్టర్ క్లోదింగ్ లో ఉంటే గనక వాళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ గ్యారంటీగా వస్తుంది. ఏమవుతుందంటే ఎదుగుదల డిస్రప్ట్ అవుతుంది, ప్రాపర్గా ఉండదు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, చాలా రకాల డిస్టర్బెన్సెస్ వస్తున్నాయండి. సో బీ కేర్ఫుల్. ఇలాంటి వాటికి దూరంగా ఉండి హెల్దీగా ఉండండి అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.